మన పిల్లలు అనుభవిస్తున్నారు. రైట్ సార్. ఇక నెక్స్ట్, అత్యంత ధనిక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సార్. భారతీయ జనతా పార్టీ వద్ద ప్రస్తుతం 7,113.80 కోట్ల నిధులున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాంగ్రెస్ ఖాతాలో 857 కోట్లు, బీఆర్ఎస్ విషయానికి వస్తే 1,515 కోట్లు, తెలుగుదేశం పార్టీ 265 కోట్లు. అంటే ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. భారతీయ జనతా పార్టీకి 7,113 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి 857 కోట్లు. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే కదా సార్ సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించింది. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు? కాలం పరిపాలించిన వారికి ఉండదు కదా. ఆస్తులు ఉండేది మా తాతకు ఆస్తి కన్నా పన్మనికి ఆస్తి ఉంటుంది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యే టైంకు నాకున్న శాలరీ కన్నా నా కొడుకు ఉద్యోగం చేసినప్పుడు ఎక్కువ శాలరీతో ఎక్కువ ఉద్యోగంలో చేరాడు. నేను రిటైర్ అయ్యే టైంకు నా శాలరీ కన్నా నా కూతురు 1 year జాయిన్ అయ్యే టైంకి ఎక్కువ శాలరీతో జాయిన్ అయింది. దానికి ఏం చేయగలుగుతాం మనం? నేను యూనివర్సిటీలో 30 ఏళ్ళు ప్రొఫెసర్ 88 నుంచి 2024 వరకు 23 మీకు వరకు ఆగస్టు వరకు పనిచేశాను. నేను రిటైర్ అయ్యే టైంకి నా శాలరీ చూస్తే లెస్సర్ దెన్ మై సన్ శాలరీ, ఈక్వల్ టు మై డాటర్ శాలరీ. అది కాదు కంపారిజన్. అందువల్ల ఇప్పుడు అధికారంలో ఎవరున్నారనేది పాయింట్ అవుతుంది తప్ప ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నారనేది పాయింట్ కాదు. పాయింట్ మీరు చేసిన అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ అబ్జర్వేషన్. గ్యాప్ ఉంటుంది. అధికార పార్టీకి సహజంగానే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తారు, విరాళాలు ఎక్కువ వస్తాయి, కానీ ఇంత ఎక్కువ రావడం అనేది, ఇంత గ్యాప్ ఉండడం అనేది ప్రశ్నార్థకమే. దీనిపైన ఎలక్టోరల్ బాండ్స్లో మనం చూసాం. ఎలక్టోరల్ బాండ్స్లో 95% బీజేపీకి వెళ్ళాయి అఫీషియల్గా. ఇది సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఇది పొలిటీషియన్కు బిజినెస్ మ్యాన్ నెక్సెస్ని పెంచుతుంది అని. ఇప్పుడు ఎవరు ఉచితంగా ఇవ్వరు. ఇప్పుడు బీజేపీకి విరాళాలు ఇచ్చే దాంట్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, పార్టీ మెంబర్షిప్ ద్వారా వచ్చేది చాలా పరిమితం. మనకు ఆ బ్రేక్ డౌన్ లేదు. బ్రేక్ డౌన్ ఉన్నా కూడా అది పరిమితంగానే ఉంటుంది. లేదు, పార్టీ పట్ల సైద్ధాంతిక అభిమానంతో ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ ఇది పరిమితమే. అత్యధిక భాగము ప్రభుత్వంలో ఉన్నారు కనుక, అధికారంలో ఉన్నారు కనుక క్విట్ ప్రోకో ఉంటారు. అంటే నీకు విరాళం ఇస్తే మరో డబ్బులు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్కు 1,500 కోట్లు, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉంది ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే. ఇప్పుడు అక్కడే చర్చ వచ్చింది కదా. ఇప్పుడు ఫార్ములా ఈ రేసులో పాల్గొన్న కంపెనీ 1 year బిఫోర్ ఎలక్ట్రల్ వల్ల బీఆర్ఎస్కు డొనేషన్ ఇచ్చింది. 1 year తర్వాత దానికి ఫార్ములా ఈ కాంట్రాక్ట్ వచ్చింది. 1 year గ్యాప్ ఉంది కదా అని అంటున్నారు, కానీ బట్ ఎక్కడో చోటు ఈ రెండింటి లింక్ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది, సో ఏం జరగబోతుంది? బడా బిగ్ బిజినెస్ హౌసెస్, బిగ్ కార్పొరేట్స్ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నాయి, పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. ఫలితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి అనుకూలమైన విధానాలు రూపొందించబడుతున్నాయి. మీరు ఉదాహరణకు నేను ఎదురు కూడా లెక్కలు చెప్పాను. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇలా ప్రభుత్వానికి మోర్ కలెక్షన్ వస్తుంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా. అంటే కార్పొరేట్లు తక్కువ పన్నులు చెల్లిస్తున్నారు, మనలాంటి ఇండివిజువల్ సాలరీడ్ వేతన జీవులు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు మరి విరాళాలు ఇస్తారు, మనం ఇస్తలేం కదా విరాళాలు. విరాళాలు ఇచ్చే వరకు అనుకూలంగా విధానాలు ఉంటున్నాయి. ప్రూఫ్ ఇదే కదా. మీకు ఈ 10 ఏళ్లలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో పెద్దగా తగ్గలేదు, చాలా ఇంక్రిమెంటల్ మాత్రమే. అదే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2019 సెప్టెంబర్లో ఒక్క దెబ్బకు 10% తగ్గించారు. నేను మీకు గణాంకాలతో సహా చెప్తాను. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 19.6 lakh crores 19.6 లక్షల కోట్ల పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే, అందులో మీకు హయ్యెస్ట్గా కూడా మీకు వచ్చింది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా. సో మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చింది తక్కువ కంపారిటివ్లీ. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా, మరి ఎందుకు అలా వస్తుంది? అలా మీకు 15% ఎక్కువ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. మీ 2023-24లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ రేట్ ఎంత అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25% గ్రోత్ రేట్. అదే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.4% గ్రోత్ రేట్. ఇంకా మీకు 2024-25 ఫస్ట్ 6 months ఏప్రిల్ టు సెప్టెంబర్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 6 months లెక్క తీస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ రేట్ ఇంకా 25%. అంటే లాస్ట్ ఇయరే 25% పెరిగిందంటే ఇది ఇంకా 25% పెరిగింది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగింది, జస్ట్ 2.3%. అంటే మరి మీరు ఎటువైపు వెళ్తున్నారు? మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి,
గౌతమ్ అదానీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనికులు ఒకరు. సింపుల్గా గూగుల్లో కొట్ట గౌతమ్ అదానీ ఈజ్ నాట్ ది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అని, ఈజ్ గౌతమ్ అదానీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అని కొట్టండి మీకే వస్తుంది. ముఖేష్ అంబానీ ఉదాహరణ కూడా చెప్పాడు. 2021లో ముఖేష్ అంబానీ 3.1% ట్యాక్స్ కట్టాడు. అఫ్కోర్స్ తర్వాత 18%, 21% కట్టాడు. కానీ నాగేశ్వర్ అంటాడు 30% విత్ సర్చార్జ్ 35, 36, 40% దాకా కడుతున్నాడు. నాగేశ్వర్ కన్నా ముఖేష్ అంబానీ తక్కువ పన్ను కడుతున్నాడు. నాగేశ్వర్ కన్నా గౌతమ్ అదానీ తక్కువ రేట్ పన్ను కడుతుంది. తక్కువ పన్ను అంటే రేటు ఓవరాల్గా ఎక్కువ కట్టచ్చు, రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ తక్కువ ఉంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందని మనం అడుగుతున్నాం. ఎందుకు మరి గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీలు విరాళాలు ఇస్తారు, నాగేశ్వర్ విరాళం ఇవ్వడు కదా. నాగేశ్వర్ అంటే ఒక సాలరీ మిడిల్ క్లాస్ రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఇది కరెక్టా అని క్వశ్చన్ చేస్తున్నారు. క్లియర్గా కనబడుతుంది. ఫలితంగా ఏం జరుగుతోంది? ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటలేదు, మిడిల్ క్లాస్ తక్కువ ఖర్చు పెడుతోంది. ఇవాళ మీరు ఎక్కడ చూసినా మీకు జాతీయ మీడియాలో మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, మీరు గూగుల్ కొట్టండి వచ్చేస్తాయి, ఒక 10-20 ఆర్టికల్స్ వస్తాయి. మిడిల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఫాలింగ్, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, ఇండియన్ పీపుల్ స్పెండింగ్ లెస్ అని గూగుల్లో కొట్టండి, ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి మీకే తెలుస్తాయి. ఆల్ బిజినెస్ రిలీజ్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎడిటోరియల్స్ వస్తున్నారు. అయినా ప్రభుత్వం మేల్కొనడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది కార్పొరేట్లు, మిడిల్ క్లాస్ ఇవ్వదు కదా. మీరు మిడిల్ క్లాస్ ఈ స్పెండింగ్ లెస్, కన్జ్యూమింగ్ లెస్, మిడిల్ క్లాస్ పర్చేసింగ్ లెస్, ఇది రోజు పేపర్లో వస్తుంది టాప్ బిజినెస్ డీల్స్ అన్నింటిలో. అయినా మరి ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పటి వరకు ఈ బడ్జెట్లో ఏం చేస్తారో మనం స్పెక్యులేట్ చేయలేము. ఇప్పటి వరకు మిడిల్ క్లాస్కు సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇవ్వలేదు. మిడిల్ క్లాస్ ఓట్లేదు బీజేపీని గెలిపిస్తున్నారు. బీజేపీ కోర్ ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ, నరేంద్ర మోడీ కోర్ సపోర్ట్ బేస్ ఎవరు మిడిల్ క్లాస్. కానీ కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి? మరి కార్పొరేట్ డబ్బులు ఇస్తున్నారు, మిడిల్ క్లాస్ డబ్బులు ఇవ్వరు. మిడిల్ క్లాస్ ఓట్లు ఇస్తారు కదా. మిడిల్ క్లాస్ ఓట్లు ఎట్లా చేస్తారు? ఆ టైంకు మహాకుంభో, రామ్ జన్మభూమి, లేకుంటే ముస్లిము, ముజ్రా, మంగళసూత్ర, మీకు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, మందిర్, మసీద్, ఇవన్నీ వచ్చి మిడిల్ క్లాస్ ఓట్లు వేస్తారు. అందువల్ల మిడిల్ క్లాస్ ఓట్లు వేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోయినా ముస్లిం వస్తుంది, మంద్రా వస్తుంది, మంగళసూత్ర వస్తుంది, మందిర్ వస్తుంది, మస్జిద్ వస్తుంది కదా, ఓట్లు ఇస్తాం కదా మనం. చైనా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, ఓట్లు ఇస్తాం. కానీ కార్పొరేట్లకు మరి వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారంటే వాళ్ళు మరి విరాళాలు సమకూరుస్తున్నారు. అందులో పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు. ఇదో క్లియర్గా అర్థమవుతుంది కదా. పేద ప్రజలకు కార్పొరేట్ ఇచ్చిన డబ్బుల్లో కొంత భాగంతో ఓట్లు కొనేస్తారు. మిడిల్ క్లాస్కు మంగళసూత్ర, ముజ్రా ఉంటుంది. ఇకపోతే కార్పొరేట్ల నుంచి డబ్బులు వస్తాయి. ఇది క్లియర్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.